ఇప్పుడు కూడా మీరు నన్ను అవమానించడానికే నా దగ్గరకొచ్చారు. అమ్మా, నేను ఇంటి దగ్గరే చెప్పానా లేనిపోని విషయాలు చెప్పొద్దని? మీకెలా కనిపిస్తున్నాను? మీరే నాకు మాటి మాటికి ఎదురొస్తున్నారు. అమ్మా, నేను చెప్పేదేంటంటే తనే బెయిల్ అనే పేరుతో నా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేనొస్తే బెయిల్ ఇవ్వడం కోసమే వస్తాను, అంతేగాని మీకోసం కాదు. నా కోసం అని చెప్పి నేనేమన్నా అన్నానా? ఛీ! చిచి, అన్నేంటి ఇంకా ఫోన్ చేయలేదు? చెప్పండి అన్న. సత్య, ఆ మనీని ఈరోజే డెలివరీ చేయాలి. ఎక్కడన్నా? మన సెంటర్లో. మన సెంటర్ అంటే నీకు తెలుసుగా? తెలుసన్నా. ఎవరికి ఇవ్వాలి? వాడికి నువ్వు తెలుసు. అక్కడికి వెళ్ళిన వెంటనే అన్న మనీ పంపించాడా అని అడుగుతాడు. పంపించిన మనీ ఎవరికి ఇవ్వాలి అని నువ్వు అడుగు. అన్న పంపించిన మనీ నాకే ఇవ్వాలి అంటాడు. వాడికి ఆ పార్సిల్ ఇచ్చేసేయ్. సరే అన్న. సత్య, నువ్వు జాగ్రత్త. పోలీసుల కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. డబ్బు పోయినా పర్వాలేదు, నీకు మాత్రం ఏమీ కాకూడదు. నువ్వు భయపడాల్సిన పని లేదన్నా. ఈ విషయం మరిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నా ప్రాణం పోయినా సరే డబ్బులు మాత్రం పోగొట్టనన్నా. నాకు తెలుసు సత్య, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఉంటే చాలు, పని అయిపోయిందన్నా అనే మాట వింటానని నమ్మకంతో ప్రశాంతంగా ఉంటాను. సరే అన్నా, నేను పని అయ్యాక కాల్ చేస్తాను. సత్య గారు, మంజు, నాకు అర్జెంట్ పని ఉంది. స్టేషన్కి నేను రాలేను. నువ్వు వెళ్తావా? సరేనండి, నేను వెళ్తాను. అరే, ఈయనకో విషయం చెప్పడం మర్చిపోయానే. ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తాను. మంజు, ఏమండి, ఎక్కడున్నారు? మీకు ఒక విషయం చెప్పాలి. అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత ఈవినింగ్ మాట్లాడుకుందాం. సరేనండి, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా స్టేషన్కి వెళ్ళు మంజు. మంజుకి నచ్చని పనులు నాకు నచ్చకపోయినా నేను చెయ్యాల్సి వస్తుంది. ఎప్పుడు ఇవన్నీ ఆగిపోతాయో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా ఆ కిరణ్మయి ముందు నేను అవమానపడ్డం? కిరణ్మయి గురించి ఏమన్నావు? తనకి ఎవరున్నారా, ఒంటరిదైపోయింది అని అన్నావు.
తను ఒంటరిది అన్న భయంతో ఉందా? మనం వెళ్ళి కలిస్తే కలిసిపోతామన్న ఆలోచనతో ఉందా? ఛ! అనవసరంగా మళ్ళీ నువ్విలా చేయబట్టి నా ఈగో హర్ట్ అయింది. పంతాలకు పట్టింపులకు వెళ్ళి జీవితం మొత్తం నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పావు. ఎవరు పంతాలకు వెళ్ళారు? ఎవరు పట్టింపులకు వెళ్ళారు? ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేసుకుంటున్నారు? అమ్మవు కదా, చెప్తున్నావు కదా అని నీ మాట విని సారీ చెప్పాలనుకుంటే కొడుకుతో సారీ చెప్పించడానికి తీసుకొచ్చారా అని అంత పొగరుగా అంటుందా? విక్రమ్, కిరణ్మయ్ అలా రియాక్ట్ అవుతుందని నేను అనుకోలేదురా. మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలనే అభిప్రాయంతోనే నేను నిన్ను సారీ చెప్పమన్నాను. అయినా నీకేమన్నా కలుస్తాం అనిపిస్తుందా చెప్పు? అది ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువం. మీరిద్దరూ అయస్కాంతాలైతే భిన్న ధృవాలైనా కలిసేవార్రా. నాకిప్పుడే తెలిసింది మీరు అయస్కాంతంలా అతుక్కుపోరని. తుప్పు పట్టిన ఇనప ముక్కల్లా పడుంటారని నాకిప్పుడే అర్థమైంది. తను నాతో మాట్లాడాలంటే పక్కన వాళ్ళ అమ్మగారుండాలా? మనసులో లేనిది పై మాటగా మాటల్లో సారీ అని చెప్తే లైఫ్లో నేను నష్టపోయిన కాలం తిరిగొచ్చేస్తుందా? ఉహుం. తను మారలేదు. మనిషి ఇంకా మారలేదు. ఆ కిరణ్ మైకి సారీ చెప్పడం కాదమ్మా, ఇప్పుడు నీకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు కిరణ్ మైకి సారీ చెప్పమనకు. ఇప్పుడేమైందన్రా? కోపతాపాలనేవి ఇద్దరికీ ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగానే సారీ చెప్పడానికి వెళ్తే తనేం చేసింది? అరే, ఒక పురుగుని చూసినట్టు చూసింది. ఒక క్రిమినల్ని చూస్తారు చూడు, అలా చూసింది. అలాంటి చూపులు నాకు నచ్చవమ్మా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? నేను జగన్నాథన్ సార్. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. సార్, మీరు చెప్పినటువంటి డబ్బులు కాసేపట్లో చేతులు మారబోతున్నాయి సార్. చేతులు మారబోతున్నాయా? ప్రస్తుతానికి నువ్వెక్కడున్నావు? నయ్యానగర్ సెంటర్లో ఉన్నాను సార్. డబ్బులు చేతులు మారబోతున్న విషయం నీకెలా తెలిసింది? ఒక అతను చాలాసేపటి నుంచి తన అనుచరుడితో వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు సార్. అబ్జర్వేషన్ చేద్దామని వాళ్ళ మీద ఫోకస్ పెట్టాను సార్. పక్కా వాళ్లతో డబ్బులు ఇక్కడికే రాబోతున్నాయని వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను సార్. ఖచ్చితంగా మినిస్టర్ మనుషులే ఎవరో ఒకరు డబ్బులు తెస్తారు సార్. వెరీ గుడ్. నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తాను. సరే సార్. అవును, నీ మాట నమ్మొచ్చా? నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ నిజమే అని గ్యారంటీ ఏంటి? సార్, నేను ఎన్నిసార్లు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యారంటీ అయింది?